విద్యార్థులు ఆందోళనకు దిగడం సంచలనం సృష్టించింది. సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వేస్తూ వి వాంట్ జస్టిస్ అంటూ విద్యార్థినులు నినాదాలు చేశారు. కెమెరాల ద్వారా వచ్చిన వీడియోలను అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై దాడికి యత్నించారు. ఇక విషయం తెలుసుకుని కాలేజ్ హాస్టల్ కు చేరుకున్నారు పోలీసులు. ఆరోపణలు వచ్చిన ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ ను ప్రశ్నిస్తున్నారు. విద్యార్థి ల్యాప్టాప్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారుజామున 3:30 గంటల వరకు హైడ్రామా కొనసాగింది. ఫైనల్ ఇయర్ విద్యార్థికి మరో విద్యార్థిని సహకరిస్తూ కెమెరాలు ఏర్పాటు చేసిందంటూ ఆరోపణలున్నాయి. బాలికల హాస్టల్లో హిడెన్ కెమెరాలు గుర్తించారంటూ ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు విద్యార్థులు. వారం రోజులుగా ఇంత జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ కళాశాల మేనేజ్మెంట్ ను ప్రశ్నిస్తున్నారు విద్యార్థినులు. వారం రోజుల క్రితమే ఈ విషయం వెలుగు చూసినా మేనేజ్మెంట్ స్పందించలేదంటూ ఆరోపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు పోలీసులు.